భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో వర్గీకరణ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్రాజ్, డేగల వంశీ, శివ, సరేళ్ల వెంకటేష్, శ్రీను, సందీప్, వెంకన్న, రాఘవులు, రామకృష్ణ, కార్తిక్, సత్యబాబు, సురేష్, వెంకటేశ్వర్లు, ఉప్పెర్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో 20-30 సంవత్సరాల నుంచి లేని వర్గీకరణ విషయాన్ని నరేంద్ర మోదీ గారు మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. మాలామాదికలు కొట్టుకొని చచ్చిపోండి అని చెప్పి మేము అనేదని ఒకటే, సుప్రీంకోర్టు గతంలో వర్గీకరణ చెల్లదని చెప్పింది, తీర్పిచ్చింది. ఈరోజు మళ్ళీ అదే సుప్రీంకోర్టు మళ్ళీ తీర్పిచ్చి మళ్ళీ వర్గీకరణ ఇష్యూ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో మాలల ఉద్యమం ఉర్రెత్తునాలు వేసే టైంలో గుర్రాలతో తొక్కించాడు. తొక్కించినా కానీ మాలలు ఆగలేదు. ఆ ఉద్యమాన్ని ఉర్రెత్తున చేసి వర్గీకరణ విషయాన్ని ఆపేశారు. మాలలతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో లేదు. కబర్దారు, ఇప్పటికీ ఒకటే చెప్తున్నాం, మాలలు పిచ్చోళ్ళు కాదు, మాలలు మల్ల యోధులు. దాన్ని మీరు గమనించి మాలలతో పెట్టుకుని ఏ పార్టీ కూడా మిగలలేదు. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ అయ్యేదాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క జయభీములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. తీర్పుని వెంటనే వర్గీకరణ తీర్పుని వెంటనే వర్గీకరణ తీర్పుని వెంటనే వర్గీకరణ తీర్పుని వెంటనే